53,749 post staff selection board RSSB recruitment 2025 10th class pass jobs. ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే 22nd March 2025 లో వచ్చింది నోటిఫికేషన్. ఓకేనా, 22 March 2025. ఓకే, 2025 లో ఇది వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. RSSB recruitment 2025 Rajasthan Staff Selection Board RSMSSB has announced the 4th class employee recruitment 2025. The board has announced a total of 53,749 vacancies వరకు ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, 53,749 vacancies ఉన్నాయి. For non-TSP and TSP areas, candidates who are interested in Rajasthan 4th class employee recruitment 2025 can apply 53,749. ఇది మొత్తం కూడా స్టాఫ్ సెలెక్షన్ బోర్డుకు సంబంధించింది. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా సార్ నాన్ లోకల్ కేటగిరీలో కూడా దాదాపుగా 5 నుంచి 7% వరకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు కూడా అంటే దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. వీటిని మన రాజస్థాన్ లో 4th ఎంప్లాయ్ గ్రూప్ పోస్టులు అని కూడా చెప్తారనమాట. ఓకే, దీనికి సంబంధించిన పోస్ట్ నేమ్ చూద్దాము. 4th క్లాస్ ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 53,749. శాలరీ చూసినట్లయితే ఆల్మోస్ట్ 18,000 వరకు ఉంది. ఫస్ట్ బేసిక్ శాలరీ 18,000 నుంచి ఆల్మోస్ట్ ఎంత వరకు సార్ అంటే 52,000 వరకు ఈ జాబ్ నోటిఫికేషన్ లో శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, క్వాలిఫికేషన్ పాస్డ్ ఆర్ అపియరింగ్ క్లాస్ 10th సెకండరీ ఎగ్జామ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు ఇన్ ఇండియా. భారతదేశంలో 10th క్లాస్ ఏ బోర్డులో అయితే రాసినవో అందరు కూడా దీనికి ఎలిజిబుల్. ఓకే, ఏజ్ లిమిట్ 18 to 40 years వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 40 years వరకు. లాస్ట్ డేట్ 19th April అని చెప్తున్నాం. ఓకే, ఈ రోజు 15th కదా, ఆల్మోస్ట్ ఇంకా చాలా రోజులు ఉంది, ఒక 4-5 రోజులు ఉంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 19th 53,000 వరకు ఉన్నాయి పోస్టులు. కాబట్టి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మరి దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి సార్? సిలబస్ ఏంటిది? సిలబస్ కి సంబంధించిన క్రైటీరియా ఏంటిది ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అప్లై ఫర్ ది RSSB 4th class employee recruitment 2025 candidate must meet the following eligibility criteria. Educational qualification passed or appearing class 10th secondary exam from any recognized board in India. For trade wise and other specific details candidates should read the official notifications అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ ఇంత ముందే చెప్పిన 18 to 40 years వరకు ఎలిజిబుల్. ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ విల్ బి ప్రొవైడెడ్ హ్యాస్ ఫర్ ది RSSB 4th అంటే 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి కూడా ఈ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిజబిలిటీ పర్సన్స్ కానీ ఎక్స్ సర్వీస్ ఆర్మీ వాళ్ళు కానీ కొంచెం ఒక 40 to 44, 45 years వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఓకే, దీంట్లో దానికి సంబంధించినటువంటి సార్ మరి దీనికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయా సార్? మరి దీనికి సంబంధించిన బుక్స్ ఏమేమి చదవాలి సార్ అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటుందండి, బాగా గమనించండి. నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏంటంటే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. మెయిన్స్ ఇవన్నీ కాదు, ప్రిలిమినరీ టెస్ట్. జనరల్ స్టడీస్ ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ 10th క్లాస్ లోపల వరకు చదువుకోవాలి. తర్వాత కొంచెము రీజనింగ్ లో డీకోడింగ్ మీద కొంచెం అవగాహన కలిగి ఉండొచ్చు. కొంచెం బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా 5 మార్కుల వరకు క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. కొంచెం వీటికి సంబంధించిన వెబ్సైట్ నోటిఫికేషన్ తీసుకుంటే ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి.